పిహెచ్పిలో డేటాబేస్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేయొచ్చో ఈ సెషన్ నుంచి కొన్ని సెషన్స్లో చూద్దాం. అంటే ఒక డేటాబేస్కి ఏ విధంగా కనెక్ట్ కావాలి, ఆ డేటాబేస్లో ఉండే డేటాని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, మరి అక్కడ ఉండే డేటాని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఇవంతా కూడా పిహెచ్పి ద్వారా మనం చేయొచ్చు. మరి ఇక్కడ MySQL అనే డేటాబేస్ని తీసుకోవడం జరిగింది. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. Oracle, MySQL, అట్లనే SQL సర్వర్, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్లు లేదంటే ఆర్డిబిఎంఎస్లు ఉన్నాయి. మరి MySQL అనేది పిహెచ్పికి చాలా రిలేటెడ్గా ఉండే డేటాబేస్ సిస్టమ్. ఎందుకంటే MySQL కూడా పిహెచ్పి లాగానే ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఓకే, రిలయబుల్గా ఉంటుందన్నమాట. మరి వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి MySQL డేటాబేస్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. మరి మీరు ఎప్పుడైతే ఈ యొక్క XAMPP ద్వారా XAMPP మీరు ఇన్స్టాల్ చేసుకొని రన్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా MySQL కూడా రావడం జరిగింది. చూడండి, మీరు MySQLని సర్వర్ని ఆల్రెడీ రన్నింగ్లో పెట్టున్నారు. ఓకే, సో MySQLని మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి మీరు డేటాబేసెస్ని క్రియేట్ చేయడం, టేబుల్స్ని క్రియేట్ చేయడం ఇవంతా కూడా చేయొచ్చు. మరి ఇక్కడ ఒక MySQLలోకి లాగిన్ కావాలి అంటే కంపల్సరీగా మీకు MySQLi_connect ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. అంటే పిహెచ్పి ద్వారా MySQLకి కనెక్ట్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ యూజ్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి మనం అంటే లోకల్ హోస్ట్ అని ఫస్ట్ దానికి ఇస్తాం. అంటే హోస్ట్ అన్నమాట, హోస్ట్ నేమ్ లేదంటే ఐపీ అడ్రస్ మీకు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ లోకల్గా దీన్ని కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి లోకల్ హోస్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పారామీటర్. యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అంటే MySQLకి కనెక్ట్ కావాలంటే కంపల్సరీగా యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. మరి బై డిఫాల్ట్ రూట్ అనే యూజర్ ఉంటుంది. రూట్కి కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు పాస్వర్డ్ కూడా ఏమీ ఉండదు, మీరు బ్లాంక్ ఇచ్చేయచ్చు. మరి నేను అడ్మిన్ అనే యూజర్ని క్రియేట్ చేశాను, దానికి ఒక పాస్వర్డ్ పెట్టినాను. దాని ద్వారా ఈ లోకల్ హోస్ట్లో ఈ యూజర్లోకి ఈ పాస్వర్డ్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి పర్టికులర్ డేటాబేస్కి మనం కనెక్ట్ అవుతాం. అంటే డేటాబేస్ ఈస్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అన్నమాట, టేబుల్స్ ఎక్సెట్రా. మరి డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి ఆ పర్టికులర్ యూజర్లో. ఇక్కడ మన ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే చూడండి, నేను CON=MySQLi_connect లోకల్ హోస్ట్ అని ఇవ్వడం జరిగింది. అడ్మిన్ అనేది యూజర్ నేము, admin.mysql అనేది పాస్వర్డ్ అనమాట. ఇక్కడ కంపెనీ అనేది డేటాబేస్ నేమ్. ఈ యొక్క కంపెనీ అనే డేటాబేస్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాను ఈ యూజర్లో. మరి మీరు మామూలుగా గమనించినట్లయితే ఇట్లా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చూడొచ్చు.
MySQL అని ఇచ్చినట్లయితే డైరెక్ట్గా వేరే యూజర్ కనెక్ట్ అయింది. బట్ యాక్చువల్గా MySQL/u admin/p పాస్వర్డ్, u అంటే యూజర్ నేమ్, p అంటే పాస్వర్డ్ ఇప్పుడు ఇస్తున్నాను. admin.mysql అని ఇచ్చాను. ఇప్పుడు MySQLలోకి లాగిన్ అయ్యాం. దీంట్లో యూజ్ కంపెనీ అనే డేటాబేసు ఇక్కడ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు షో టేబుల్స్ అనగానే దాంట్లో ఉండే టేబుల్స్, నేను చాలా టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను, ఆ టేబుల్స్ అన్నిటిని చూపిస్తుంది. మరి ఈ పర్టికులర్ టేబుల్స్లో చాలా డేటా కూడా ఉంది. సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా నేను దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ అనేది ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ అని ఇచ్చాను. ఎంప్లాయ్ టేబుల్లో ఉండే డేటా ఇది. ఎంప్లాయ్ టేబుల్లో ఈ విధమైన రికార్డ్స్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉన్నాను. మరి ఇలా ఈ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ ఉంది. మరి ఈ డేటాబేసుల్లో నుంచి మన PHP ప్రోగ్రామ్కి ఆ డేటాని తీసుకురావాలంటే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసేదానికే ఇక్కడ మీకు ఈ యొక్క MySQLi కనెక్ట్ అనే ఫంక్షన్ ఉంది. మరి ఆ యొక్క MySQLలో ఉండే డేటాని కనెక్ట్ చేసి యాక్సెస్ చేసి మీ ఇక్కడ PHP ప్రోగ్రాంలో ఆ డేటాని వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తున్నాం. MySQLi_connect_error నంబర్. అయితే ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఫెయిల్ టు కనెక్ట్ టు MySQL అని ఆ యొక్క ఎర్రర్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎల్స్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు MySQL అని రావడం జరుగుతుంది. ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది. మధ్యలో మీరే కావాల్సి ఉంటే క్లోజ్ చేయాలి, అంటే క్లోజ్ చేసి ఇంకొక డేటాబేస్కి దేనికైనా కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ MySQLiని వాడాలి. కాబట్టి మరి MySQLi_close అని ఈ పర్టికులర్ కనెక్షన్ వేరియబుల్ని క్లోజ్ చేస్తాం. ఓకే, మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు MySQL. ఎందుకంటే ఇక్కడ లోకల్ హోస్ట్ ప్లస్ యూజర్ నేము, పాస్వర్డు, డేటాబేస్ నేమ్ అన్నీ కరెక్ట్గా ఇచ్చాను. ఏదైనా రాంగ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ తప్పిచ్చాను అనుకుందాం. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ ఎర్రర్స్ రావడం జరిగింది. మరి ఈ విధంగా మీరు ఈ యొక్క డేటాబేస్కి జస్ట్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత ఆ డేటాని ఎలా యాక్సెస్ చేయాలనేది నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ సెషన్స్.